ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పాతది ఉంది కదా, అది సరిపోదా, మళ్ళీ ఇది ఎందుకు అన్న డౌట్ ఉన్నట్లయితే దీని ద్వారా లాభాలు తెలుసుకుందాం రండి. మీకు గుర్తుండే ఉంటుంది, మొన్న మధ్య రాష్ట్ర ప్రజలకు సప్లై చేయాల్సిన బియ్యాన్ని ఇల్లీగల్గా ఆఫ్రికాకు తరలించేటప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ చేసినప్పుడు కొన్ని నమ్మలేని విషయాలు తెలిసాయి. ప్రజలు తీసుకుంటున్నా కూడా ఇంత లక్షల క్వాంటిటీలో అక్రమంగా ఎలా వెళ్తోంది అని ఆలోచించినప్పుడు గవర్నమెంట్కి తెలిసింది ఏంటంటే, వేలల్లో ఫేక్ గవర్నమెంట్ ఐడీస్ క్రియేట్ చేసి వారు తీసుకోకపోయినా తీసుకున్నట్లుగా కొందరు సిస్టంలో ఉన్న లొసుగుల ద్వారా లేదా పలుకుబడితో మేనేజ్ చేయడం చేశారు. ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో జరగకూడదని ఫేక్ ఐడీస్ రిమూవ్ చేయడం కోసం మరియు లబ్ధిదారులకు మాత్రమే బియ్యం వెళ్లేలా వారి బయోమెట్రిక్ డేటా తీసుకుని అర్హులైన 1,46,00,000 కుటుంబాలను గుర్తించడం జరిగింది. వీరికి మాత్రమే కొత్తగా తయారు చేసిన స్మార్ట్ రేషన్ కార్డును ఆగస్టు 25 నుంచి 31వ తేదీ మధ్య పంపిణీ చేసి సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్డు ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త కార్డ్ పర్సులో పెట్టుకునే ఏటీఎం కార్డ్ సైజులోనే ఉండనుంది. దీనిపై కుటుంబ పెద్ద ఫోటో మరియు కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఉంటాయి. ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగానే మనం తీసుకుంటున్నామా లేదా అనే దానితో పాటు మధ్యలో ఎవరైనా అక్రమాలు చేయడానికి మార్గం లేకుండా ఈ కొత్త కార్డ్ టెక్నాలజీ సహాయపడుతుంది. ఈ కార్డుతో రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గరలోని రేషన్ షాప్ లో రైస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా నడవలేని వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తారు.